తీయమ్మ. తర్వాత దీంట్లో మన సరి సంఖ్యల్ని బేస్ సంఖ్యల్ని కూడా మనం బోధించవచ్చు. చూడండి చార్ట్ ద్వారా ఇది సరి సంఖ్యల యొక్క చార్ట్. ఈ చార్ట్ను మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదే చార్ట్ను ఉపయోగించి నేను చార్ట్ని తిప్పుతున్నాను. చూడండి, చూడండి బేస్ సంఖ్యలు వచ్చినాయి. సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు. చూడండి ఈ చార్ట్ని తిప్పితే సరి సంఖ్యలు. ఇవి సరి సంఖ్యలు రెండు యొక్క గుణిజాలు కూడా. రెండు యొక్క గుణిజాలని ఈ విధంగా కూడా మనం చెప్పచ్చు. 1 2 2 2 2 4 అలా 100 వరకు రెండు యొక్క గుణిజాలను గుర్తించవచ్చు. అలాగే ఇదే బోర్డుపై 3 యొక్క గుణిజాలని, ఇవి 3 యొక్క గుణిజాలు. 3 యొక్క గుణిజాలు చెప్తూ వీరికి బాజనీయతా సూత్రాన్ని కూడా మనం ఇక్కడ 3 యొక్క బాజనీయతా సూత్రాన్ని కూడా మనం తెలియచేయచ్చు. ఇది 4 యొక్క గుణిజాలు. అంటే నా ఉద్దేశం ఈ 100 అంకెలను ఉపయోగించుకొని ఒక బోర్డు మీద మనం విద్యార్థులకి కాస్త అట్రాక్టివ్గా మామూలుగా బోర్డు మీద కూడా చెప్పచ్చు, కానీ ఒక టీఎల్ఎంగా చూపిస్తే వాళ్ళు ఆనందిస్తారనే ఉద్దేశంతో దీన్ని కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ బోర్డు మీద మనం ఎర్తోస్టెనిస్ జల్లెడ 100 లోపు ఉన్నటువంటి అన్ని వీటి యొక్క ప్రధాన సంఖ్యల్ని మనం చూపిద్దాం. ప్రధాన సంఖ్యల్ని